హలో ఆల్, నేను మేరునా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను రోజు మొత్తం ఎలా పిల్లల్ని మేనేజ్ చేసుకుంటున్నాను, వంట, పూజ, నెక్స్ట్ ఫార్మసీకి వెళ్ళడం, ఇదంతా ఒక బ్లాగ్ ద్వారా మీకు చూపించాలనుకుంటున్నానండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఉదయాన్నింటికి మంచిగా ఒక పాజిటివ్ ఎనర్జీతో డోర్ అయితే తీయాలండి. అలా అయితే రోజు మొత్తం బాగా గడుస్తుంది. లేదంటే టెన్షన్గా ఉంటుందండి నాకు. లేవగానే ఫస్ట్ కొంచెం టీ, ఆ తర్వాత మా పాపకి బ్రేక్స్ కట్టేస్తానండి. డైలీ ఒకే బ్రేక్ కాదు, వేరువేరుగా. నిన్న నేను శనగల కర్రీ వంకాయలో వేసి వండేసాను. ఉదయాన్నింటికే కర్రీ వండేసాను నిన్న. మరి పాపకి బాక్సు కట్టేయాలి కదండి. కొంచెం అంబలి వంకాయ కూర రెడీ అయిపోయింది. ఈలోపు మరుసటి రోజుకి ఇడ్లీకి నేను మినప్పప్పు అయితే నానబెట్టుకున్నాను. అయిపోయిన తర్వాత స్నానం చేసేసి ఫ్రెష్ అయితే అయిపోయానండి. ఎర్లీ మార్నింగ్ వారం పరిగెడితేనే నా డే గడుస్తుంది. చూసారు కదా, ఫేస్ మీద కొంచెం పింపుల్ అయితే వచ్చింది, కానీ దాన్ని చిక్కకూడదు. ఇలా స్నానం చేశాను. పూజకు వెళ్ళేలోపు మా చిన్నది లెగిసిపోయిందండి. మా వారికి అప్ చెప్పేసి పూజ అయితే స్టార్ట్ చేసేసాను. పూజ చేస్తే అదొక పాజిటివ్ ఎనర్జీ. చూసారు కదా, ఇలా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. ఇక్కడ అయిపోయిన తర్వాత ఫార్మసీలో కూడా దీపారాధన అయితే చేయాలి. అదిగోండి, మా చిన్నదానికి బ్రష్ చేసి ఇలా రెడీ చేస్తున్నాను. కుదురుగా అయితే ఉండదు. చూసారు కదా డ్యాన్సులు ఎలా డ్యాన్స్ వేస్తుందో. మా పెద్ద స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత రోజంతా దీంతోనేనండి. బాగా యాక్టివ్. చూడండి ఎలా వేషాలు వేస్తుందో. బంగారు తల్లి. డ్యాన్స్ వేయమంటే స్ప్రింగ్లా స్టార్ట్ చేస్తుందండి. పాపకి లంచ్ టైం అయితే అయింది. నేను దానికి కర్డ్ రైసే పెట్టానండి. కొంచెం బఠానీలు పక్కకి బాయిల్ చేసి ఉంచేసి కర్డ్ రైస్ పెట్టేశాను. నేను చిన్న పాపకి మ్యాష్ చేసే అన్నం పెడతానండి. కంప్లీట్గా ఇంకా సరి తినడం రాదు కదా. తిన్నప్పుడు చూడాలి నా పాటలు. పిల్లలకి అన్నం ఎంతో పేషెన్స్తో తినిపించాలండి. నాకు అది కొంచెం తక్కువ, కానీ తప్పదు కదా. వాళ్ళంతలో వాళ్ళు తినే వరకు మనమే వాళ్ళకి మంచి ఫుడ్ అయితే పెట్టాలి. చూడండి తినడానికి ఎన్ని ఇబ్బందులు. ఆ తర్వాత మొత్తం గిన్నెలన్నీ నేను ఇలా ఖాళీ చేసి పెట్టేసుకుంటాను. అప్పుడే కొంచెం టీ కూడా తీసుకుంటానండి. కొంచెం రసం. ఈలోపు మా పెద్దది స్కూల్ నుండి వచ్చేసింది. ఇప్పుడు చూడండి చిన్నదాని రియాక్షన్ పెద్దదాన్ని చూసి. అదిగోండి వచ్చిందంటే మరి వదలదు. చాలా మిస్ అవుతుంది పెద్ద పాపని చిన్న పాప. ఇద్దరు బాండింగ్ చాలా బాగుంటుందండి. ప్రతి ఒక్కరికి ఇలాగే ఉంటుంది. 6 అయింది కదా, పిల్లలకి తినిపించేసి నేను ఇంక ఫార్మసీకి స్టార్ట్ అయ్యాను. ఇలా ఫార్మసీకి అయితే స్టార్ట్ అవుతున్నానండి.
చూసారు కదా ఫార్మసీలో ఆల్రెడీ మా వారు షాప్ ఓపెన్ చేసేసారు. ఇది మా ఫార్మసీ, మీకు ఇంతకుముందే చూపించాను. ఇంకా లోపలికి ఎంటర్ అయిన తర్వాత మన చేతిలో ఉండదు, టైం పరిగెట్టేస్తుంది. ఆల్రెడీ 7 అయిపోయింది. స్టాక్ అంతా వచ్చింది. అది కంప్లీట్గా బిల్ చెక్ చేసి అన్నీ ఒక ర్యాక్లో సెపరేట్గా సర్దుకోవాలండి. చూసారు కదా, ప్రతి మెడిసిన్ కూడా ఎక్స్పైరీస్ మెయిన్. ఎక్స్పైరీస్ చెక్ చేస్తూనే ఉంటాము. చూడండి, ఒక ర్యాక్ నుండి ఒక ర్యాక్కి ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో మెడిసిన్ ఎప్పుడైనా అరేంజ్ చేసుకోవాలండి ఫార్మసీలో. ఇప్పుడు బిల్ చెక్ చేసే పని అయితే ఉంది. స్టాక్ వచ్చింది కదా, బిల్ అంతా చెక్ చేసేసి మెడిసిన్ అన్నీ పెట్టేసుకోవాలండి అక్కడ. నేను ఇలా రికార్డ్ చేసేటప్పుడు ఎవరైనా చూస్తే ఎందుకు రికార్డ్ చేస్తున్నావు అని అడుగుతారండి. వాళ్ళకి నా యూట్యూబ్ ఛానల్ కోసం చెప్తే అవునా సరే అయితే మేము కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటాం అంటారండి. చూసారు కదా, అడుగుతున్నారు. ఈ ఛానల్లో మెడిసిన్ కోసం కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. అదిగోండి, మా మదర్ వచ్చారు నిన్న మా ఇంటికి. నేను ఈలో బిల్స్ అన్నీ చెక్ చేసేస్తున్నాను. నాయనైతే మా ఆడపడుచు మా పిల్లల్ని ఫార్మసీ దగ్గర అయితే పెట్టేస్తుంది. అంతవరకు వాళ్ళే చూసుకుంటారు. ఇద్దరు ఉంటే నన్ను బిల్ అది చెక్ చేయనివ్వకూడదు. చూసారు కదా, 9 అయింది. ఈలోపు మా బ్రదర్ అయిన మా వారు చూడండి తింటూ ఎలా నా ఛానల్లో జోక్ చేస్తున్నారు. సరే అండి, 10 అయింది, ఇంటికి వచ్చాను. ఆకలి, ఈరోజు ఫుల్గా ఆకలి. ఫేస్ చూడండి ఎలా అయిపోయిందో. చపాతీ కాల్చుకొని స్పీడ్గా తినేసి అదిగోండి ఫ్రెష్ అయిపోయాను. మా పాప ఇంకా పడుకోలేదు. మరుసటి రోజు సండే కదా, వారం పడుకోదు. మా చిన్నదానికి మాత్రం నిద్ర అయితే రాదు. చూడండి, ఇంకా ఆడుతుందంట, బాల్ చూపిస్తుంది. ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. బాయ్.